ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన జీవితాల్లో కొన్నిసార్లు చుట్టూ కారు చీకటి కమ్మినట్లు అనిపిస్తుంది. వ్యాధి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం కావచ్చు, లేదా ఒంటరితనం కావచ్చు. చుట్టూ ఉన్న లోకమంతా చీకటిగా మారినప్పుడు ఇక నా జీవితంలో వెలుగు రాదా అని మనం నిరాశ చెందుతూ ఉంటాం. ఈ రోజు లేఖన భాగంలో అబ్రహాం జీవితంలో కూడా అటువంటి రాత్రి సమయం వచ్చింది. కానీ ఆ కారు చీకట్లో దేవుని అద్భుతమైన మహిమ ప్రత్యక్షమైంది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తనే స్వయంగా దిగి వచ్చాడు. ఈరోజు మనం ధ్యానించబోయే 15వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. గడిచిన వాక్యంలో అబ్రహాము దేవుని మాటను నమ్మి బలులను సిద్ధపరచడం, ఆకాశ పక్షులు వాటిపై వాలకుండా కాపాడుకుంటూ రాత్రి వరకు కనిపెట్టడం గురించి చూశాము. దేవుడు ఆ చీకటిలో అబ్రహాముతో ఎటువంటి అద్భుతమైన నిబంధన చేశాడో ఈరోజు లేఖనాల్లో తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వశక్తివంతుడైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ సమయం బట్టి మీకు స్తోత్రాలు. మీ జీవము గల వాక్యమును మేము ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయండి. మా హృదయ నేత్రాలను వెలిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనము. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయెను. అబ్రహాము ఎదుట ఉంచబడిన బలిపశువుల ఖండముల మధ్య చీకటి కమ్మినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. అక్కడ పొగ రాజుచున్న పొయ్యిను అగ్ని జ్వాలలను కనబడ్డాయి. అవి ఆ ఖండముల మధ్య నడుస్తూ ఉన్నాయి. లేఖనాలలో ఉన్న రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలలు దేవుని పరిశుద్ధతకు, ఆయన న్యాయ తీర్పుకు మరియు ఆయన మహిమకు సాదృశ్యంగా ఉన్నాయి. నిర్గమకాండంలో కూడా మనం చూసినట్లయితే మోషేకు పొదలలో అగ్నిజ్వాలగా ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు రాత్రివేళ అగ్నిస్తంభంగా వారిని నడిపించాడు. మానవుడు తన స్వంత బలంతో దేవునిని చేరుకోలేడు. చీకటి ఎంత ఘోరంగా ఉన్నా దేవుని మహిమ ఆ చీకటిని చీల్చుకుంటూ వస్తుంది.